సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకునేదాకా యాహ్! ఎన్నిసార్లు సూసైడ్ అటెంప్ట్స్? ఓహ్! అంతకన్నా ఎక్కువనే చేసుకున్నా. బాబోయ్! అసలు 100 కన్నా ఎక్కువ అంటే ఏంటేంటి అసలు పద్ధతులు? వినే వాళ్ళకే షాకింగ్ అసలు. ఒకసారి గాజుల పౌడర్ అదే వివేకానంద స్వామిని గాజులు ముక్కలేసి చంపారు అని చెప్పి ఆ! స్టోరీలో విన్నాను. సో, ఐ థాట్ అట్లా చచ్చిపోవచ్చేమో అని చెప్పి గాజు మొత్తం పౌడర్ చేసుకొని మింగా. ఏం కాలే. హెల్త్ ఏం ఖరాబ్ అయ్యి కాలేదా? హాస్పిటలైజ్ అయ్యా గానీ చచ్చిపోలే. ఆ! తర్వాత బేగాన్ స్ప్రే తాగిన ఒకసారి. ఏం గాలే. ఏదో చెట్టు కాయలు తింటే చచ్చిపోతా అంటే వాట్ ఎవర్ కెన్ బి పాసిబుల్ ఈజీగా ఏది వాట్ కెన్ గివ్ మీ డెత్ అని ప్రతిదీ ట్రై చేసేదాన్ని. అంటే ఎందుకంత తర్వాత డిప్రెషన్? స్లీపింగ్ పిల్స్ ఏసేసుకున్నా, ఏమో ఏసేసుకున్నా ఇంగ అలా మొండిగా పోసుకున్నారు ఆ! గూడా. చేయాల్సిన రచ్చంతా చే చేసినా గానీ గాడ్ డజంట్ వాంట్ మీ టు డై అదే. ఎనీ సూన్. అదే. అంటే భూమి మీదకొచ్చిన అదేదో ఇంక ఆ పని నెరవేరలే. ఇంకేదో ఉంది. అది. మీరు ఒక స్టేట్మెంట్ జేశారు. ఏంటంటే ఎక్కువ ఫ్యామిలీలో పెయిన్ గాని, పర్సనల్‌గా పెయిన్ ఎక్కువ అనుభవించిన వాళ్ళే ఏ ఆర్ట్ ఫార్మ్‌లోనైనా రాణించగలుగుతారు అని. హ్మ్. అయితే నాకు ఆ స్టేట్మెంట్ కరెక్ట్‌గా అనిపించలేదు. దాన్ని మీరు ఎట్లా చెప్తారు? సో, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఇండస్ట్రీ చూసుకుందాం. మనకి బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూసారా మీరు? ఆ టైంలో సోషల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించి అంటే ఒక బ్లాక్ అండ్ వైట్ సినిమా చూసినా అంటే ఎంతో కొంత ఎవల్యూషన్‌కి పనికొచ్చే కంటెంట్ తీసేసుకుంటా నేను. హ్మ్. ఈవెన్ ఇప్పుడు సినిమాలు చూస్తే గూడా మీరు కమర్షియల్ సినిమాలు తీసుకోండి. ఎంటర్‌టైన్‌మెంట్ అనే పాయింట్‌లో సినిమాలు తీసుకోండి. ఫుల్ డాన్సులు చేస్తారు. ఫుల్ పాటలు పాడతారు. స్టంట్‌లేస్తారు. అందంగా కనిపిస్తారు. యాక్టింగ్ చేస్తారు. కానీ అవి ఒక 5 ఎన్నేళ్ళు గుర్తుపెట్టుకుంటాం. ఈ లాస్ట్ డికేడ్‌లో వచ్చిన సినిమాలు ఎన్ని గుర్తుపెట్టుకుంటాం. హ్మ్. వాళ్ళకి టాలెంట్ లేదంటే ఉంది. హ్మ్. బట్ కొన్ని పాటలుంటాయి. శ్రీశ్రీ గారు రాసినవి, ఘంటసాల గారు పాడినవి. అవి ఎన్ని డికేడ్స్ అయినా గుర్తుపెట్టుకుంటాం. నేను చెప్పేదేంటంటే పెయిన్ చూసిన వాళ్ళ కంటెంట్‌లో డెప్త్ ఉంటది. హ్మ్. జస్ట్ బికాజ్ యూ కెన్ సింగ్ వెల్, జస్ట్ బికాజ్ యూ కెన్ డాన్స్ వెల్, జస్ట్ బికాజ్ యూ కెన్ లుక్ గుడ్ ఆర్ జస్ట్ నేను ఏదో ఒక క్రియేటివ్ ఆర్ట్ ఏసినా అంటే దాని లాంజిటివిటీ అనేది ఎక్ డెప్త్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ పెయిన్ ఇచ్చినంత డెప్త్ నార్మల్ ఉండదు. ఉండదు ఫర్ అనేది. ష్యూర్ ఐ విల్ స్టాండ్ విత్ ఇట్. యాహ్! ఇప్పుడు అన్నట్టుగానే అంటే సినిమా యాక్టర్. మీరు సినిమా యాక్టరు, షార్ట్ ఫిలిమ్స్, డైరెక్టర్ కూడా యాస్పైరింగ్ డైరెక్టర్‌గా ఇప్పుడు మీరు ట్రై చేస్తున్నారు కూడా. హ్మ్. ఇన్ని చేస్తూనే మీరు సినీ ఇండస్ట్రీ మీదనే విమర్శలు చేస్తారు. ఇప్పుడు మనము నేను ఇక్కడి నుంచి ఇంకో ప్లేస్‌కెళ్ళాలి. ఎళ్ళేటప్పుడు ఏంటంటే, నా గోల్ ఏంటి? ఇక్కడ ఎంత చెత్తుందనేది కాదు నా గోల్. నా గోల్ ఆ ఎండ్ పాయింట్. అక్కడికెళ్ళడానికి నేను బయలుదేరేసరికి దారంతా చెత్తుంది. ఆ చెత్త ఏం చేయాలి నేను? ఐదర్ క్లీన్ అన్నా చేయాలి. నా క్లీన్ మొత్తం చేసే చేత కానప్పుడు సపోర్ట్‌ని వెతుక్కోవాలి. ఆ సపోర్ట్ కూడా దొరకకపోతే, "అరే భయ్! చెత్తుందిరా భయ్! ఎవరైనా హెల్ప్ చేయండి" అని మొత్తుకోవాలి. అదే చేస్తున్నాను. ఆ ప్రయాణంలో మీరు అట్లా అరిచే క్రమంలో మీ గోల్‌కు చేరుకోలేకపోవచ్చు కదా! ఫ్యూచర్ అసలు గోల్‌కి చేరుకునే అవకాశమే పోవచ్చు కదా! ఇప్పుడు నాకేం కావాలి అనేది ఒకటి విషయం అయితే, మనకేం అవసరం అనేది ఇంకో విషయం. నా కేపబిలిటీస్ ఒకటి, నా కోరికలొకటి. సో, ఇప్పుడు నా కోరిక ఏంటి? సినిమా తీయాలి, చిల్ అవ్వాలి, ఓ మంచి బంగ్లాలో ఉండాలి, సంతోషంగా ఉండాలి, నాకు ఈ లొల్లొద్దు, మంచి మొగుడు కావాలి, హ్యాపీగా ఉండాలి. కానీ జీవితం అది ఆఫర్ చేయట్లేదు నాకు. సో, దానికి దీనికి మధ్యలో బ్యాలెన్స్ చేసుకుంటూ, అయ్యా! నాకు కావాల్సింది దొరకట్లేదు అని బాధపడకుండా, ఇప్పుడు నాకున్న స్కిల్స్ ఇప్పుడు నా వాయిస్ ఉంది. నేనది యూజ్ చేసుకోగలుగుతాను. కాబట్టి దాని మీద కోరికతో ఇది యూజ్‌లెస్ అయిపోకూడదు. సో, ఈ రెండిటికి బ్యాలెన్స్ చేస్తూ ఐయామ్ ట్రైయింగ్ టు లివ్ మై లైఫ్. సినిమా ఇండస్ట్రీలో ఒప్పుకోరు ఎవ్వరు. హ్మ్. కానీ మీరు అది బాహాటంగా చెప్పారు. హ్మ్. శ్రీరెడ్డి అయితే అసలు ఒక చాలా విపరీతమైన బోల్డ్ దాంతో ఆవిడ చెప్పారు. శ్రీరెడ్డికి మీరు హెల్ప్ అంటే ఆ టైంలో సపోర్ట్ కూడా చేసినట్టున్నారు గదా! ఫస్ట్‌లో కొంచెం చేశాను. బట్ నాకు లాంగ్ టర్మ్‌లో అంత ప్రామిసింగ్ అనిపియలేదు. అంటే విజన్ కనిపియలేదు నాకు. హ్మ్. తను చెప్పింది నిజమే. తను అనుభవించింది నిజమే. బట్ ఇక్కడేంటంటే ఇప్పుడు నేను ఎంత మీటు గురించి మాట్లాడినా శ్రీరెడ్డి పేర్లు తీసినంత ధైర్యంగా నేను తీయలేదు. ఎందుకంటే వి ఆల్ సా ద కాన్సిక్వెన్సెస్. అన్ని పేర్లు తీసినా, హ్మ్. ఏం చేసినా తనేం ప్రూవ్ చేయలేకపోయింది. ఎండ్ ఆఫ్ ద డే ఏమైందంటే ఒక బెయిట్ అయిపోయింది. పొలిటికల్ బెయిట్ అయిపోయింది. హ్మ్. వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, వీళ్ళకి సపోర్ట్ చేస్తూ మధ్యలో ఒక బాల్ అయిపోయింది. అందరూ ఆడుకోవడం స్టార్ట్ చేశారు. విచ్ డిడ్ నాట్ గివ్ హర్ పీస్ ఆఫ్ మైండ్. నాకు బాధేస్తది. అంటే ఫస్ట్‌లో కోపం వచ్చేది. కానీ చూస్తుంటే ఎండ్ ఆఫ్ ద డే తను ఏం కోరుకుంది? సినిమాలు చేయాలని కోరుకుంది. కొంచెం రెస్పెక్ట్ కోరుకుంది. తినడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి, అందరి దగ్గర నుంచి ప్రేమ. ఇంతే కదా కోరుకుంది. కానీ ఆ దారిలో వెళ్తే ఏమైతది? ఎళ్ళకపోతే ఏమైతది? అనే కాన్సిక్వెన్సెస్ చూడడానికి నేనైనా, శ్రీరెడ్డి అయినా
వీఆర్ నాట్ ద సేమ్ బట్ వీఆర్ ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హౌ సొసైటీ విల్ టర్న్ యూ వెన్ యూ అదే బి అన్ అంటే జిద్దు మీద కూర్చుంటే సొసైటీని నేను తయారు చేస్తుంది. అదే సొసైటీ రిఫ్లెక్షన్ మేము ఇద్దరం యింగ్ అండ్ యాంగ్ లాగా. సో ఐ ఎంపథైజ్ విత్ హర్. ఐ షీ డిజర్వ్స్ పీస్, షీ డిజర్వ్స్ లవ్, షీ డిజర్వ్స్ ప్రాజెక్ట్, షీ డిజర్వ్స్ సమ్ హెల్దీ ఎన్వైరన్మెంట్, పీస్ ఆఫ్ మైండ్ ఇస్ వాట్ ఐ ఫీల్. కానీ తను ఫేమ్ కోసం చేస్తుంది, కొంచెం ఎక్కువ చేస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్ చేస్తుంది, ఇటు జగన్ మీద ఒక్కోసారి అట్లా సపోర్ట్ చేస్తుంది, ఒక్కోసారి నెగిటివ్ మాట్లాడు. ఇట్లాంటి కాంట్రవర్సీల వల్ల అంటే చూడడానికి అది ఎట్లా ఉంటుందంటే తనకేదో ఫేమ్ ఎప్పుడు వార్తల్లో ఉండడానికి ఏదో ఒక రకంగా యాక్షన్ లేదు కాబట్టి అన్నట్టుగా కూడా కామెంట్స్ వస్తుంటాయి ఆమెకి. కానీ మీ విషయంలో ఆ రేంజ్ మీరేమీ వెళ్ళలేదు. నాకు ఇప్పుడు ఏమవుతుందంటే తన గురించి పక్కన పెడితే ఇప్పుడు నాకు ఒకసారి ఫేమ్ వచ్చిన తర్వాత సినిమాలు ఏంటంటే నువ్వు సినిమాకి ఫేవరబుల్గా ఇదంతా బూట్ లికింగ్ బిజినెస్ అండి. మీరు పాలిటిక్స్లో తీసుకున్నా సినిమాలు తీసుకున్నా ఎవరిదో ఒకటి నాకుతూనే ఉండాలి. అది మనలో కాదనుకోండి. ఇప్పుడు ఏమైంది, ట్రై చేసింది అవ్వలేదు. సో షీ స్టార్టెడ్ కమింగ్ అవుట్ అండ్ టాకింగ్. బయటికి వచ్చి మాట్లాడిన తర్వాత సినిమాలు ఎలాగో పోతాయి. నౌ వీ నీడ్ మనీ. మనీ బ్రతకడానికి ఏదో ఒక దారి కావాలి. సినిమాలు ఎలాగూ రావు కాబట్టి వేరే వాళ్ళు ఎట్లా వాడుకోవచ్చు, ఈమె ఫేమ్ని ఎలా వాడుకోవచ్చు అని పొలిటికల్ బేటింగ్ చేశారు. బేసిక్గా వాళ్ళు డబ్బులు ఇస్తే వాళ్ళ సైడ్ వెళ్ళడము, ఇవన్నీ కూడా మళ్ళీ నేను ఇలాగే చేశారని నేను చెప్పలేను. ఎందుకంటే హౌ ఐ కంక్లూడెడ్ ఈస్, ఇప్పుడు నాకు ఒకసారి సినిమాలు తగ్గిపోయి నేను మధ్యలో లాస్ట్ 1.5 years బ్యాక్ క్రౌడ్ ఫండింగ్ కోసం ట్రై చేస్తున్నప్పుడు పొలిటికల్ పార్టీస్ నాకు డబ్బులు ఆఫర్ చేశాయి. మేము నీకు ₹1 ఇస్తాం, వాళ్ళని తిట్టు, ఓకే వీళ్ళని తిట్టు అని అలా డబ్బులు ఇస్తామని కూడా నాకు ఆఫర్లు వచ్చాయి. వచ్చినప్పుడు నేనేంటంటే కాన్షియస్ డెసిషన్, నాకు ఆకలి వేస్తుంది, నాకు డబ్బులు అవసరం ఉంది, కానీ నేను మొరాలిటీ దాటలేదు. నేను అదే నాకు ధర్మంగా రావాలి, ఒకరిని నొప్పించకుండా రావాలి, ఎవరో మనిషి కూడా నాకు పర్సనల్గా పరిచయం లేని మనిషి నేను దూషించి డబ్బులు తీసుకోవద్దు అనే ఒక పాయింట్లో నేను ఐ డిడ్ంట్ చూస్ దట్. దట్ ఈస్ వై అంటే డబ్బులు వస్తాయి, ఎలాగో అలాగ డబ్బులు సంపాదించాలంటే నేను ఈరోజు ఇంత పావర్టీ సఫర్ అవ్వను. ధర్మంగా వెళ్దాము, పద్ధతిగా వెళ్దాము. రేపు అంటే ఇంటికి వెళ్ళి అద్దంలో చూసుకుంటే ఎందుకు ఇలా చేసావనే గిల్ట్ ఫీలింగ్ నాకు ఉండకూడదు. పడుకునే ముందు ఆత్మ సంతోషంగా పడుకోవాలి. నేను ఎవరికి హామ్ చేయలేదు, ఎవరితో అప్పులు లేవు, ఒకరిని దూషించలేదు, ఎవరు మనసు నొప్పించలేదు అన్న పాయింట్లో పడుకోవాలి నేను ఎవ్రీడే. దట్ ఈస్ మై గోల్. ఓకే. అయితే మీరు యాక్చువల్గా అంటే మనం యాక్టింగ్కి వచ్చినట్టయితే యాంకర్గా సాక్షి నుంచి బయటకు వచ్చారు, క్రుకరీ షో అన్నారు, అదొకటి చేసి ఆపేశారు. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్ చేశారా, సినిమాల్లోకే డైరెక్ట్గా వచ్చారా? ఇలా ఫస్ట్ ఏం చేశారు? ఫస్ట్ నేను టీవీ ఛానల్స్కి ఆడిషన్స్ ఇచ్చా, సాక్షిలో వర్క్ చేసా. తర్వాత మా మ్యూజిక్లో కూడా ఆడిషన్స్ ఇచ్చే స్టార్ట్ చేద్దాం అనుకునే టైంకి పెళ్ళిలోలి స్టార్ట్ అయింది. ఒక 1.5 years 2 years అందులోనే నరకం చుక్కలు కనిపిస్తున్నాయి నాకు. జస్ట్ సర్వైవల్ కోసం కొట్టుకుంటున్నప్పుడు ఇంకా బ్యాక్ పెయిన్ ఎక్కువైపోయి హాస్పిటలైజ్ అవ్వడము, ఈవెంట్స్ చేస్తుండే. సో ఫైనాన్షియల్గా సపోర్ట్గా ఏది దొరకట్లేదు. టీవీ ఛానల్లో కనిపిస్తే ఆ టీవీ ఛానల్కి వచ్చి కొట్టేవాడు. అలా ఫిజికల్ అబ్యూస్ ఎక్కువైపోయింది. సో కనిపించకుండా ఏం చేయగలుగుతా అనే పాయింట్లో ఈవెంట్స్ చేయడం స్టార్ట్ చేసిన. వాయిస్ గేట్ అనే ఒక కంపెనీ ఉండే, అందులో వాయిస్ రికార్డింగ్స్ ఉంటుండే డిఫరెంట్ టైప్స్. ఫోన్స్కి లైక్ ఎయిర్టెల్, వోడాఫోన్, ఇవన్నిటికి కాల్ రికార్డింగ్స్ ఉంటాయి కదా, అవి చేస్తుండే. బట్ దెన్ నాకు ఒక పాయింట్లో అనిపించింది ఏంటంటే నేను చేయని తప్పుకి నేను మొహం దాచుకుంటున్నా అంటే నేను ఏమన్నా క్రిమినల్నా, అదే ఇదేంటి అని కోపం వచ్చి ఇంకా డివోర్స్ అయిపోయేదాకా ఉందాం ఏదైతే అది అని చెప్పి అదృష్టానికి కొద్దీ నాకు ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యి ఆ ఫ్రెండ్ హెల్ప్ చేసి అలా గాట్ బ్యాక్ టు మళ్ళీ అప్పుడు ఇక షార్ట్ ఫిల్మ్స్ చేయడం స్టార్ట్ చేశా. ఈవెంట్స్ చేస్తుండే, షార్ట్ ఫిల్మ్స్ చేస్తుండే. ఇంకా మూవీ ఆడిషన్స్కి ఇచ్చిన ప్రతిసారి ఈ బ్యాడ్ కాన్వర్జేషన్స్ అంటే నేను ఏంటంటే చిన్నప్పటి నుంచి నువ్వే ప్రొవోక్ చేసావు, నాకు ఎవరైనా ఎంట పడుతురు, నాకు హెల్ప్ చేయండి అని ఇంట్లో అడిగితే మా డాడీ నువ్వేం ప్రొవోక్ చేసినావు అని నన్ను తిట్టడం కుట్టడం. అది జనరల్ గా ప్రతి అమ్మాయికి కంపల్సరీ ఉంటది ఇంచుమించు కదా. సో దానివల్ల ఏంటంటే నేనే బ్లేమ్ తీసుకోవడం స్టార్ట్, అంటే పేరెంట్స్ మనం బ్లేమ్ చేసినప్పుడు అది మనం ఇంటర్నలైజ్ చేసుకుంటాం. అవును. సో సినిమా ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు కమిట్మెంట్స్ గురించి అడిగినప్పుడు నేనేమన్నా ప్రొవోక్ చేశానా, నేను అట్లా కనిపిస్తున్నానా, నేనేదో చేసి ఉంటా అందుకే ఎట్లా అవుతుంది, అసలు నాకు అర్థం కావట్లేదు. నేను కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయా. ఒక్కరంటే 2 సార్లు అంటే అనుకోవచ్చు, ఎక్కడ పోయినా ఇదే నడుస్తుంది అంటే నా దగ్గర ఏదో తప్పు ఉందని అని బాగా ఆలోచించి మేబీ ఇది పద్ధతి కాదేమో, నాకు తెలీదు కదా. సో లెట్ మీ డూ షార్ట్ ఫిల్మ్స్ ఫ్రెండ్స్తోని. ఆ షార్ట్ ఫిల్మ్స్ చూసి వర్క్కి పిలిస్తే అప్పుడు ప్రాబ్లీ అని చెప్పి ఇంకా నేను ఆడిషన్స్ ఇవ్వడం మానేసాను మూవీస్కి. ఇచ్చడం మానేసి షార్ట్ ఫిల్మ్స్ చేస్తే ఇంకా అక్కడ నుంచి ఐ స్టార్టెడ్ గెటింగ్ ఆఫర్స్. షార్ట్ ఫిల్మ్ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఏంటి గుర్తుందా?
మై పాస్ట్ 3 గర్ల్ ఫ్రెండ్స్. నాకు మిమ్మల్ని ఫస్ట్ ఎందులో అంటే పెళ్ళికి ముందు అది షిరిన్‌ది లాస్ట్ చూసిన షార్ట్ ఫిల్మ్.